ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ అక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో దానికి హాజరు కావడం లేదు, దాని మీద కౌంటర్ కూడా ఇవ్వడం లేదు. అది కాకుండా తను తాడేపల్లి ప్యాలెస్లో అయితే వీడియోలు తీస్తూ రిలీజ్ చేస్తున్నారు. అసలు దీన్ని మనం ఎలా చూడాలి ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు అవుతుంటే అక్కడ దానికి హాజరు అవ్వకుండా, చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటే కూడా దానికి కూడా కౌంటర్ ఇవ్వకుండా ఇంట్లో అంటే తన తాడేపల్లి ప్యాలెస్లో ఉండి అంటే వీడియోస్ అయితే రిలీజ్ చేస్తున్నారు. దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి ఈ రోజన్నా అసెంబ్లీకి వెళ్తాడు అనుకున్నాం. ఎందుకంటే నిన్న మొన్న ఢిల్లీలో ఉన్న దీంట్లో అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా అని అదొక 3 గంటలు డ్రామా మనం చూసాం. ఏది జంతర్ మంతర్లో ఢిల్లీలో 12:30 దాకా రాలేదు, మళ్ళా 3:30కి తటాబుట్ట సర్దేశారు. ఆ 3 గంటల డ్రామా కోసం వచ్చిన జనం కూడా ఎంతమంది ఉన్నారో ఒక 200 మంది. అదొక అట్రప్లాప్ షో అన్నారు. ఆ 200 మందిలో కూడా పోలీసులు సగం మంది. సరే, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈరోజు అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీలో శ్వేతపత్రంపై చర్చ ఏంటి, ఆర్థిక సంక్షోభం ఆంధ్రప్రదేశ్, దాని మీద మాట్లాడచ్చు. ఏది తను చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్పచ్చు. అక్కడ అసెంబ్లీకి వెళ్లకుండా ఏం చేశాడు, ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టాడు. ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్. అసెంబ్లీ అంటే భయపడుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటలేదు? నిన్న కూడా మనం ఎవరితోనో సన్నిహితులతో అన్నాడంట, తాడేపల్లి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తూ ఈసారికి అసెంబ్లీకి పోను, వచ్చేసారి సంగతి ఆలోచిద్దాం అన్నాడట. అంటే ఏంటంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళు అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదంటారా? అంటే వచ్చేసారి కూడా వెళ్ళే ఆలోచన లేదు. ఏది ఇకతను అసెంబ్లీకి వెళ్ళడానికి ముఖం చెల్లట్లేదు, వెళ్ళడానికి భయపడుతున్నాడు. ఎందుకు భయం ఎందుకు వచ్చింది? వాళ్ళు 164 మంది ఉన్నారు, మీరు 11 మంది ఉన్నారు. 11 మంది ఉన్నంత మాత్రాన భయపడితే నాయకుడు ఎలా అవుతాడు? ఇప్పుడు తక్కువ మందిలో ఉంటేనే నీ హీరో వర్షిప్ పెరుగుద్ది. మందిలో ఉంటే నువ్వెంత హీరోనో తెలియదు. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, గత అసెంబ్లీలో ఆయనకి ఎంత బలం? 22 మంది. 22 మంది అని చెప్పి అసెంబ్లీకి వెళ్ళకటం ఆపేశాడా? వెళ్ళాడు కదా, 3 ఏళ్ళు వెళ్ళాడు. చివరిలో ఏంటి, ఆయన్ని పదే పదే అవమానించి ఆయనకి మైక్ ఇవ్వకుండా చేస్తే అప్పుడు కన్నీళ్లు పెట్టుకుని ఇది కౌరవ సభ, మళ్ళీ గౌరవ సభగా మారితేనే వస్తానని చాణక్య శపథం చేసి బయటకు వచ్చాడు. శపథం నెరవేర్చారు, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా అడుగుపెట్టాడు. హీరో వర్షిప్, అవమానాల్లో నుంచి హీరో వర్షిప్ పెరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి ఏంటి, వెళ్ళు అవమానం పడు, వెళ్ళి అవమాన పడితే జనంలో నీ మీద సానుభూతి వచ్చుద్ది. కానీ ఈయనేం చేశాడు, సింపుల్గా ఇంట్లో కూర్చొని మీడియాని పిలిచాడు. అసెంబ్లీ జరుగుతూ ఉన్నప్పుడు అసలు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? నువ్వు శాసనసభ్యుడివి, నువ్వు ఆ సభ్యుడివి కాకపోతే అనుకోవచ్చు, గౌరవ సభలో నువ్వు సభ్యుడివి. ఏది, పులివెందుల్లో నిన్ను గెలిపించారు. అటుంటప్పుడు ఇక పులివెందుల సభ్యత్వానికి రాజీనామా చేసేయి. ఎవరో ఒకళ్ళు నుంచుంటారు, షర్మిల, విజయమ్మ, వాళ్ళు వెళ్తారు సభలో, వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఫైట్ చేస్తారు. షర్మిల ఏం చేసింది, నిన్న కూడా సీఎంకి ఒక లెటర్ రాసింది. షంషేర్గా ఏమని రాసింది, వరదల్లో ఈ రైతులంతా అల్లాడిపోతున్నారు, వాళ్ళకి పరిహారం చెల్లించండి, ఎన్యూమరేషన్ చెయ్యండి, నష్టపరిహారం ఎంతో ముందు డిసైడ్ చేసి రైతులను ఆదుకోండి, మీ మంత్రులు ఎక్కడ ఏంటి అని అడిగింది. అది ప్రధాన ప్రతిపక్షంగా పోషించాల్సిన పాత్ర. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రతిపక్ష పాత్ర పోషించకపోయేసరికి షర్మిల దూసుకొస్తాను ప్రతిపక్ష స్థానంలోకి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాడు? ప్రెస్ మీట్ పెట్టినా కూడా అనుకూల మీడియా వాళ్ళని పిలిపించుకున్నాడు. ఏది, ఆయన ఏ మీడియాలో అయితే ఆయన వాటాలు ఉన్నాయో, ఆయన సొంత మీడియా, ఎవరు, సాక్షి, ఇంకా ఆ నీలి మీడియా అంటారు, కూలి మీడియా అంటారు, వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళకు కూడా ఏమని చెప్పారు, మీరు అసలు ఏమి కెమెరాలు తీసుకురావద్దండి, ఎవరైనా సరే ప్రెస్ మీట్ అని పెట్టి జర్నలిస్టుని
నువ్వు సెల్ ఫోన్ తెచ్చుకోవద్దు, నువ్వు కెమెరా తెచ్చుకోవద్దు, పెన్ను తెచ్చుకోవద్దు అంటారా? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి సైడ్ నుంచి వెళ్ళి మేము లైవ్ వీడియోని మేమే టెలికాస్ట్ చేస్తాం, మేమే రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు తెచ్చుకుంటే ఏంటి, వీళ్ళు రిలీజ్ చేస్తే ఏంటి, రెండే ఒకటే కదా, దాంట్లో తేడా ఏముంటుంది? మేమేమైనా తప్పులు మాట్లాడితే జనంలోకి వెళ్ళకూడదనా? ఎడిట్ చేసి పంపిస్తారా? కట్ అండ్ పేస్టా? ఇప్పుడు ఈ 5 ఏళ్ళు అదే కదా, ఈ ఎడిటింగ్, ఈ మార్ఫింగ్, ఈ కట్ అండ్ పేస్ట్ ఇదంతా చూసే జనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత, విముఖత దీనివల్లే వచ్చిన. దీంట్లో ఇంకా ఆయన పాత పద్ధతులు మారకపోతే జగన్మోహన్ రెడ్డి మారాలి, రైట్, నువ్వు మారు అని చెప్పి ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు. నేను ఇది మారాను అని ఆయన జనంలోకి సందేశం పంపాల్సింది, కాస్త నేను మారాను అని చెప్తున్నాడు అనమాట మొండిగా. ఇప్పుడు ఇవాళ పోలవరం గురించి మాట్లాడాడు ఆ ప్రెస్ మీట్లో. ఏమని మాట్లాడాడు పోలవరం గురించి? చంద్రబాబు పోలవరం అంతా పాడు చేశాడు, నేనే పోలవరాన్ని బాగు చేశానని చెప్తాడు. ఇప్పుడు అదే నిజమైనట్లయితే చంద్రబాబు 72% చేశానంటున్నాడు. మరి నువ్వు 5 ఏళ్లలో 3% చేసావు కదా. అక్కడే తెలిసిపోతుంది కదా, పోలవరం నువ్వు సీఎం అయిన మొదటి 13 నెలలు ఎందుకు ఆపేశావు? బ్లండర్ మిస్టేక్. ఏది, చంద్రబాబు చేస్తున్న పనులను గనక ఆపకుండా కంటిన్యూ చేస్తుంటే ఇవాళ పోలవరం కొట్టుకుపోయేదా? డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినేదా? గైడ్ బండ్ కుంగిపోయేదా? ఏం చేశాడు? 13 నెలలు పనులు ఆపేశాడు. ఆ 13 నెలలు పనులు ఆపకుండా గనక జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేసేస్తుంటే అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి. ఏది, చంద్రబాబు అధికార మార్పిడప్పుడు ఆగిన పనులు, డయాఫ్రమ్ వాల్ కానీ గైడ్ బండ్ కానీ అన్నీ కలిసిపోయాయి, స్పిల్వే రెడీ అయ్యేది. ఇతను ఏం చేశాడు? చంద్రబాబు ప్రారంభించిన వాటిని నేను ఎందుకు కట్టాలి కాబట్టి అవి కట్టకుండా వదిలేశాడు. పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేసి స్పిల్వే అన్నాడు, లేకపోతే హైడల్ పవర్ స్టేషన్ అన్నాడు. వాటి మీద పెట్టేసరికి ఏం జరిగింది? సగం కట్టినవన్నీ కొట్టుకుపోయింది. వరదలకి ఇవాళ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీలో ఇవన్నీ నిజాలు మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యాక్ట్స్ ఆధారాలతో ఆయన ఏం చేస్తున్నాడు? స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాడు ఎక్కడ లోపం జరిగింది ఏంటి అనేది. 7 శ్వేతపత్రాలు ఇవాళ ఇచ్చారు. ఈరోజు ఏంటి, ఆర్థిక రంగం మీద శ్వేతపత్రం ఇవాళ ఇచ్చారు. నిన్న లా అండ్ ఆర్డర్ మీద శ్వేతపత్రం ఇచ్చారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ మీద నిన్న శ్వేతపత్రం ఇస్తే నువ్వు దానికి ఎందుకని వెళ్ళలేదు? అక్కడే నువ్వు మాట్లాడి ఉంటే తుమ్మి తేలిపోయేది కదా. ఇప్పుడు ఇవాళ తనేమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? తన హయాంలో ఏమీ జరగలేదంటాడు, ప్రజాస్వామ్యం బాగుందంటాడు, మీడియా స్వేచ్ఛగా ఉందంటాడు. మరి నిన్న అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కేసులు లేని వాళ్ళు ఎవరో లేచి నుంచోండి అన్నాడు ముఖ్యమంత్రి. 90% మంది లేచి కూర్చున్నారు. ఉన్న 175 మందిలో కేసులు లేని వాళ్ళు 10 మందే. అక్కడే తెలుస్తోంది కదా జగన్మోహన్ రెడ్డి ఎలా వాళ్ళని వేధించాడు, టార్గెట్ చేశాడు, ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు. ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి మీద 60 కేసులు అంట, చింతమనేని ప్రభాకర్ మీద 47 కేసులు అంట, చంద్రబాబు మీద 17, అయ్యన్న మీద 15 చొప్పున 5-6 మీద, 12 చొప్పున 4 మీద. ఇట్లా పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో ఏమంటాడు? జగన్మోహన్ రెడ్డి కనుక ఉంటే, ఇప్పుడు జగనే కనుక సీఎంగా ఉంటే ఇదే గోల. జగనే కనుక సీఎంగా ఉంటే విద్యా దీవెన వచ్చేది, జగనే కనుక సీఎంగా ఉంటే వసతి దీవెన వచ్చేది, ఏదేదో చెప్తాడు. నువ్వు ఉండకూడదనే కదా ఓడిచ్చింది. ఎందుకు? జగన్ సీఎంగా ఉండకూడదని ఓడిచ్చారు. కానీ జగన్ ఏమంటున్నాడు? జగనే కనుక సీఎంగా ఉంటే అంటాడు. ఇప్పుడు సింక్ అవటంలో ప్రజలు ఎందుకు ఆయన్ని ఓడించారో ఇప్పటికీ ఆయన తెలుసుకోలేదా? లేకపోతే గడుసుగా నేను లేకపోవటం వల్ల మీకు ఈ నష్టం జరిగింది అని ఇప్పుడే వాళ్ళ మీద ముద్రేసే అతి తెలివా? 40 రోజుల్లో జగనే లేకుండా ఉంటే, జగనే ఉంటే అని ఆలోచిస్తారా? 40 రోజుల్లో నువ్వు ఇప్పుడు ఒకవేళ జగనే ఉంటే ఏం జరిగేది? జగనే ఉంటే
ఈ నెల రోజుల్లో, ఈ 50 రోజుల్లో ఇంకొక 6,000 కోట్లు దోచేసేవాడు. జగనే గనక ఉండి ఉంటే ఇసుకలో ఇంకొక 3,000 కోట్లు దోచేసేవాళ్ళు. అట్లనే మద్యంలో కూడా, మద్యంలో ఇంకొక 2,000 కోట్లు దోచేసేవాళ్ళు. అంటే మీరు కేంద్రం ఇచ్చే నిధులు ఇంకొక 1,000 కోట్లు దోచేసేవాళ్ళు. అంటే జగనే గనక ఉండి ఉంటే అని జనం అనుకోవటంలా, జగన్ అనుకుంటున్నాడు. ఎందుకని? తన డబ్బు అంతా పోయింది. తనకి ఈ 50 రోజుల్లో ఈ ఎంత వచ్చేది, 6,000 కోట్లు ఆదాయం వచ్చేది కాస్త పోయింది అనే ఒక బాధ ఆయనలో కనపడుతోంది. ఇసుక మీద రాబడి పోయింది. జగనే కనుక ఉండుంటే ఇసుక మీద 3,000 కోట్లు వచ్చేది 50 రోజుల్లో. మద్యం మీద రాబడి పోయింది. ఇవాళ బూమ్ లేకపోతే ఇంకే ఉన్నాయి కదా, ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్ అనే ఉంది. ఇప్పుడు జగనే గనక ఉండి ఉంటే అని జగన్ అనుకోవటమే ప్రారంధం. జగనే గనక ఉండి ఉంటే అని ఎవరు అనుకోవాలి? ప్రజలు అనుకోవాలి. ఇక్కడ రివర్స్ లో ఉంది. అంటే మనం ముందు నుంచి ఉంది జగన్ పాలన అన్న, జగన్ అన్న రివర్స్ అని చెప్పేసి, సో రివర్స్ లో ఆయన ఆలోచిస్తారు. శాసనసభకి వెళ్ళరా మగడా అంటే అసెంబ్లీకి నేను పోను, నేను ఇంట్లోనే అసెంబ్లీ పెడతాను, ఇక్కడే అసెంబ్లీ, అందరూ ఇక్కడికే రమ్మని పిలుస్తాడా? ఏదైనా ఒక టిపికల్ మైండ్ సెట్, ఒక వింత మనస్తత్వం. ఇలాంటి వ్యక్తిని మనం ఎక్కడ ఎప్పుడు చూడలేము, ఇంకా భవిష్యత్తులో కూడా రారు. రైట్. అంటే ఇప్పటివరకు చూసుకుంటే ఇట్లా అసెంబ్లీలోకి వెళ్ళకుండా, అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కౌంటర్ దాఖలు చేయకుండా ఉన్నది ఏకైక అంటే మనిషి తినే అనుకోవచ్చా సార్? అంటే అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు అని ఇప్పుడు జగన్ని నిలదీయాల్సింది ఎవరు? ఆయనకు ఓట్లేసిన పులివెందుల ప్రజలు. రైట్ సార్. రేపొద్దున ఆయన మళ్ళీ పులివెందులు వెళ్ళాడు అనుకో, వెళ్ళిన వెంటనే ఇవాళ బెంగళూరు వెళ్ళిపోతున్నాడు అంట. మళ్ళా ఇది ఇప్పుడు ఇవాళ బెంగళూరు వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ అక్కడ ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు. మళ్ళా ఇంకోసారి కనుక అతను బెంగళూరు నుంచి పులివెందులో వస్తే జనం నిలదీస్తారు. శాసనసభకి ఎందుకు వెళ్ళలేదు, నీకు మేము ఓట్లేసాం అని పులివెందుల ఓటర్లే ఇప్పుడు జగన్ని నిలదీసే పరిస్థితి వస్తుంది. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.